పూర్తి అధ్యాయం కావాలంటే కింద లింక్ మీద క్లిక్ చేసినట్లయితే పూర్తి అధ్యాయం మీరు చదవచ్చు, వినొచ్చు. సో ఈ అధ్యాయంలో మనం చూడాల్సింది ఏంటంటే ముఖ్యంగా 3 పదాలు. ఒకటి మస్సా, మురీబా, యెహోవా నిసి. మస్సా, మురీబా అనే పేర్లను వాళ్ళు ఎందుకు పెట్టారంటే ఇజ్రాయిలు ఇక సీను అనే ఎడారి ప్రాంతం నుండి రెఫీదీము అనే ప్రాంతానికి వస్తారు. అక్కడ తాగడానికి నీళ్ళు ఉండవు. అప్పుడు వాళ్ళు మోషే మీద గొనుగుతారు, సనుగుతారు, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావు ఇక్కడికి అని. అప్పుడు దేవుణ్ణి మోషే ప్రార్థన చేసి అడిగినప్పుడు బండ నుండి నీళ్ళని వాళ్ళకి ఇస్తారనమాట. అప్పుడు ఈ ఇజ్రాయెల్ ప్రజలు దేవుని నమ్మలేదు కాబట్టి, దేవుడు ఉన్నాడా లేడా అనే డౌట్తో వాళ్ళు ఉన్నారు, సందేహించారు, విశ్వాసం లేదు కాబట్టి వాళ్ళు దేవుని శోధించారు కాబట్టి ఆ ప్రాంతానికి మోషే ఏం పేరు పెట్టారంటే మస్సా, మురీబా అని పేరు పెట్టాడు. ఇక అమాలీకులతో రెఫీదీంలో ఇజ్రాయెల్కు యుద్ధం జరిగేటప్పుడు మోషే కొండ మీదకి వెళ్ళినప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటాడు. తన చేతులు ఎత్తినప్పుడల్లా ఇజ్రాయెల్ ప్రజలు గెలుస్తూ ఉంటారు, దించినప్పుడల్లా ఓడిపోతూ ఉంటారు. అప్పుడు ఈ అహరోను, హోరు అని ఇద్దరు కూడా కొండ మీద ఉంటారు. వీళ్ళు సూర్యాస్తం వరకు మోషేకు సపోర్ట్గా తన చేతిని ఎత్తి పట్టుకున్నప్పుడు ఇంకా యెహోషువ తన కత్తి బలము చేత అమాలీకులను ఓడిస్తారు. అప్పుడు మోషే అక్కడ ఒక బలిపీఠం కట్టి అక్కడ దేవుడు విజయానికి గుర్తుగా